బంధిస్తానికి ఎన్ని దూతలు వచ్చాయి? 10,000 దూతలు వచ్చాయా? 72,000 దూతలు వచ్చాయా? యేసుప్రభు అంటాడు, నాకు సహాయం కావాలంటే తండ్రిని అడిగితే ఈ సెండ్ మీ 12 లీజియన్స్, దట్ ఈస్ 72,000 ఏంజల్స్. కానీ సాతాను బంధిస్తానికి ఎన్ని దూతలు వచ్చాయి తెలుసా? పరలోకం నుండి బైబిల్లో రాయబడి ఉంటుంది, ఒకే దూత అంట. 72,000 ఏంజల్స్లో 1 ఏంజల్ ఇస్ ఎనఫ్. అంటే 71,999 ఇస్ వెయిటింగ్. ఈరోజు ఏంటి నీ భయం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వై ఆర్ యూ సో స్కేర్డ్? దేనికి భయపడుతున్నావు? ఇదిగో న్యాయవంతుడైన దేవుడు నీ కొరకు న్యాయం జరిగిస్తానికి, మనుషుడు జన్మతగా పాపి అని ఎరిగి ప్రతి పాపానికి వచ్చే జీతము మరణము, ప్రతి ఆత్మ మరణించాలి. 2వ మరణము. మొదటి మరణం గురించి పెద్ద భయపడద్దు. ఈ మొదటి మరణాన్ని దాటుతుంది 2వ మరణం. అగ్ని గంధకములతో మండే గొండముల పడవేయబడతాము 2వ మరణం అని బైబిల్లో ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ ప్రాణాన్ని తీసేవాడి గురించి భయపడద్దు. నీ ఆత్మని శరీరాన్ని తీసి నరకంలో పడేసేవాడి కొరకు భయపడని దేవుడు అక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. ఈరోజండి దేవుడు సిలువలో హీ హాస్ డన్ ద డివైన్ ట్రాన్సాక్షన్. మన విడుదల కొరకు ఆయన క్రయధనాన్ని సిలువ పైన చెల్లించాడు. ఎందుకంటే సిలువ మీద మన పాపములన్నీ, ఈరోజు ఎవరైనా సరే, ఎంత పాపి అయినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా, సే ఎంత పాపి అయినా, ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. తెలిసి చేశానండి, ఎలాంటి పాపిని క్షమిస్తాడా? తెలిసి చేయకుండా చేసేవాడు పాప. తెలియకుండా చేసే పాపం కన్నా తెలిసి చేసే పాపం ఘోరమైంది కదా. నువ్వు తెలిసి చేసిన పాపమైనా కూడా, ఎంత ఘోర పాపినైనా కూడా ఈరోజు యేసు ప్రభు క్షమిస్తాడు. ఇది సత్యం. నాతో అంగీకరించేవారు ఆమేనని చెప్తారా? సిలువ మీద ద ట్రాన్సాక్షన్ ఇస్ డన్. అందుకని ఈరోజు కూడా ఎలాంటి పాపి అయినా రక్షించబడాలంటే సిలువ దగ్గరికి రావాలి. పునరుద్ధానం దగ్గర కాదు, సిలువ దగ్గరికి. ఒకడు క్రీస్తుతో మరణిస్తేనే కానీ క్రీస్తుతో పాటు తిరిగి లేగలేడు. You want the resurrection power? First you have to be crucified. సిలువ వేయబడాలి.